ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో వందనాలు. ఈ రోజున వాక్య ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును. ఈ కీర్తన మనకు బాగా సుపరిచితమైన కీర్తన. నీతిమంతుల మార్గం అంట యెహోవాకు తెలియను. అంటే మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో మన ప్రతి ఆలోచన, మన ప్రతి ప్రవర్తన, ప్రతి తలంపులు, ప్రతి మార్గం అంట యెహోవాకు తెలియనని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మన ప్రతి మార్గము ఆయన ఎరిగి ఉన్నాడో ఖచ్చితంగా మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు అంట మన ప్రతి మార్గముల్లో ఆయన సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. మన ప్రతి మార్గముల్లో మనకు కావలిగా ఉండే దేవుడిగా ఉన్నాడు. మన ప్రతి మార్గముల్లో మనం రక్షించే దేవుడిగా ఉన్నాడని ఈ రోజున నీవు నేను నీతిమంతులుగా ఉన్నట్లయితే ఇటువంటి ఆశీర్వాదాన్ని నీవు నేను కూడా పొందుకుంటాము. పాత నిబంధన గ్రంథంలో మన ఆదికాండం చూసినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్టు నోవాహు గురించి దేవుడు చక్కని సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు ఎప్పుడైతే నీతిమంతుడిగా ఉన్నాడో ఆ తరమంతా కూడా పాపంతో నిండిపోయిన వారుగా ఉన్నారంట. కానీ నోవాహు మాత్రము నీతిమంతుడిగా ఎప్పుడైతే ఉన్నాడో నోవాహు మాత్రమే కాకుండా నోవాహు కుటుంబం కూడా రక్షించబడింది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా నీతిమంతులుగా ఉన్నట్లయితే నోవాహుని ఏ విధంగానైతే దేవుడు ఆ యొక్క జల ప్రళయం నుంచి రక్షించాడో, జల ప్రళయం నుంచి వచ్చి ఆ విపత్తు నుంచి తప్పించాడో, మన చుట్టూ ఎటువంటి విపత్తులు ఉన్నప్పటికీ, మన చుట్టూ ఎటువంటి ఆపదలు ఉన్నప్పటికీ, మన చుట్టూ ఎటువంటి కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో ఖచ్చితంగా నోవాహును రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా ఉన్నప్పుడు రక్షిస్తాడు. కాబట్టి మనం మన జీవిత విధానంలో నీతివంతులుగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాము. ఖచ్చితంగా ఆ నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆ మేలును కూడా మనము అనుభవిద్దాము. దేవుడు అటువంటి కృపను ఈ మాటలు వింటే మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.